అంటే కాంగ్రెస్ పార్టీని వీడాలని నేను భావించడం కాదు, ఎవరం కూడా ఇది ఊహించిన పరిణామం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఏదైతుందో అంటే నెట్టివేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పరిచింది. మన పొమ్మలు లేక పోగబెట్టినని చెప్పి అంటారు కదా, ఇవల్ల ఇట్స్ నాట్ మై డిసిషన్, ఐఎమ్ ప్రొవోక్డ్, రాదర్ ఐఎమ్ ప్రొవోక్డ్ టు లీవ్ ది పార్టీ. ఈ పరిస్థితుల్లో ఏదైతున్నదో వన్ హ్యాస్ టు అడ్జస్ట్, వన్ హ్యాస్ టు అడ్జస్ట్, వన్ హ్యాస్ టు రీబిల్డ్ రీమేక్ తప్పదు కదనే. సో రేపటి నుంచి ఇందిరాభవన్ తెలంగాణ భవన్గా మారుతుందా, లేదంటే ఇందిరాభవన్గా కొనసాగుతుందా? ఇప్పుడు మనం ఏ విధంగా పిలుచుకున్నా కానీ ప్రజలకు అందుబాటులో సేవ చేయడమే. నేను ఆనాడు తెలంగాణ వాదినే, ఇందిరాభవన్ ఉన్ననాడు కూడా తెలంగాణ వాదినే, ఇవాళ కూడా తెలంగాణ వాదినే. పేరేం పెట్టబోతున్నారు? ఇది ఉన్న పేరు కొనసాగుతుంది, ఇందిరాభవన్గానే కొనసాగుతుంది అనుకుందాం. ఇందిరాగాంధీ జాతీయ నాయకురాలు, ఆమె మనం తక్కువ భావించకూడదు. ఇందిరాగాంధీ మనం తక్కువగా భావించకూడదు. తక్కువ మీ కాంగ్రెస్ నాయకురాలు కదా, రేపు పొద్దు నుంచి మారేటువంటి అవకాశం ఉంటుంది కాదు, ఆమె జాతీయ నాయకురాలు, ఆమె జాతీయ నాయకురాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది 42 ఏళ్ల స్నేహాన్ని, అనుబంధాన్ని పక్కకు పెట్టేసినటువంటి జీవన్ రెడ్డి ఇకపై కారు పార్టీలో వెళ్ళబోతా ఉన్నారు. కారులో ఎక్కేందుకు రంగం సిద్ధమైపోయింది. మరి కొన్ని రోజుల్లోనే ఆయన అధికారికంగా గులాబీ తీర్థం పుచ్చుకోబోతూ ఉన్నారు.